ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, కానీ మనిషి మనసుకి సంతోషాన్ని ఇచ్చేవి చాలా తక్కువ ఉంటాయి. ప్రతి వ్యక్తి మనకి సంతోషాన్ని ఇస్తానే అనుకుంటూనే మనల్ని తన ఇష్ట ప్రకారం జీవించమని చెబుతూ మన మనసుని బాధ పెడుతూ ఉంటాడు. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళు నాకు సంతోషిస్తానికి ఉన్నారు అని మనం అనుకుంటూనే ఉంటాం. కానీ ప్రతి వ్యక్తి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కోసం ఎదుటి వ్యక్తుల్ని లోకంలో బాధిస్తూనే ఉంటారు. అది తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ ఏ వ్యక్తి మన జీవితంలో మన మనసును అర్థం చేసుకొని మన అభిప్రాయాన్ని అర్థం చేసుకొని మనల్ని ప్రేమించే వ్యక్తులు వెతికితే నీకు చాలా తక్కువ మంది దొరుకుతారు. అందుకని ఈ లోకంలో మనుషుల యొక్క ప్రేమ పూర్తిగా అంటే 100% దొరకక నన్ను ఆదరించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి ఎవరున్నారు అని ప్రపంచమంతా ఎదురు చూస్తున్నప్పుడు అందరూ అంటే మంచివాళ్లుగా ఉన్నామని కాదు, కానీ మన పట్ల ఆయన ప్రేమను చూపించి ఆకాశం నుంచి ఈ లోకానికి దిగివచ్చి నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆదరిస్తూ మన మనసుతో మాట్లాడుతూ నువ్వు వాక్యం చదువుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను ఆదరిస్తూ ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనని ఆలకించే దేవుడుగా, నీ మనసు అంతరంగంలోని ప్రతి నీ ఆలోచనని సఫలపరిచే దేవుడుగా మన దేవుడు మనకి ఈ లోకంలో ఉన్నందుకు సంతోషిస్తూ ఆయన సన్నిధిలో మనం ఆనందించడానికి వచ్చాం. ప్రియమైన దేవుని సంగమా, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆయన నిన్ను ఆదరించేవాడుగా, ప్రేమించేవాడుగా, కృప చూపేవాడుగా, నీ పట్ల జాలి చూపిస్తూ ఎల్లప్పుడూ ఒక తండ్రిలాగా కంటికి రెప్పలాగా నిన్ను కాపాడే దేవుడున్నాడు. ఆ ఆలోచనతో మీ ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగండి. ఈరోజు దేవుడి వాక్య భాగం క్రింద కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చాలమ్మా. అందరి ప్రయోజనము కొరకు అంటే సృష్టిలో ఉన్న అందరి కోసం, అంటే నీ దగ్గరికి వచ్చేటప్పటికి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ స్నేహితులు, నీ బంధువర్గం, నీ వాళ్ళందరి కోసం, సంఘం కొరకు, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఆత్మ ప్రత్యక్షత అంటే అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. మరి నువ్వు నీ జీవితంలో ఆ ఆత్మ ప్రత్యక్షతని నువ్వు చవిచూచావా? అలాంటి ప్రత్యక్షత నీ జీవితంలో నీకు జరిగిందా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకున్నాం. ఆత్మ ప్రత్యక్షత అందరి ప్రయోజనం కొరకు ఎవరికి వాళ్ళకి ఆత్మ ప్రత్యక్షతని దేవుడు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అనుగ్రహింపబడుతుంది అంటే ఇస్తున్నాడు. మరి మనం ఈ లోకంలో ఉన్నాము, శరీరం కోసం రకరకాలైన ప్రయోజనకరమైన పనులు చేస్తుంటాం. చిన్ననాటి నుంచే స్కూల్కి వెళ్ళిపోయి చదువుకుంటాం. మనకేమీ తెలియదు. 3 సంవత్సరాలు రాగానే వెళ్ళి చదువు ప్రయోజకుడు అని తల్లిదండ్రులు తోలేస్తే 3 సంవత్సరాలు నీకు నడవని వయసు, నిన్ను నువ్వు సరిగ్గా నిలబెట్టుకోలేవు, నీ ప్యాంటు షర్ట్, నీ డ్రెస్సులు నువ్వు వేసుకోలేవు, నీ భోజనం నువ్వు చేయలేని సమయంలోనే నువ్వు ప్రయోజకుడు అవ్వాలని చెప్పి తల్లిదండ్రులు స్కూల్కి తోలేసేసి పంపిస్తున్నారు. ఒకానొక సమయంలో నువ్వు కాలేజీ అయిపోయాక ఉద్యోగం చేయకపోతే వీళ్ళేమనుకుంటారో నువ్వు ప్రయోజకుడు అవ్వలేదని చెప్పి వాళ్ళ కోసం బ్రతకటం కోసమని ఉద్యోగం చేయమని కుటుంబంలో వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటాము. తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వంశాభివృద్ధి చేయాలి, రకరకాలైన నిరంతరము నువ్వు పుట్టినది మొదలుకొని చివరి వరకు ఎవరో ఒకళ్ళ కోసం జీవించడమే. ఏదో ఒక సమయంలో ప్రతి వ్యక్తితో రాజీ పడిపోయి వాళ్ళ సంతోషం కోసం జీవించడమే గాని నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు ఎప్పుడన్నా? నా జీవితంలో నాకు సంతోషకరమైందేంటి? నేనేం చేయాలనుకుంటున్నాను? అసలు నేనేంటి? ఈ బంధాలేంటి, బాంధవ్యాలేంటి, నన్ను అసలు దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడు, నా యొక్క దేవుడు నన్ను సృష్టించిన సృష్టిలో ఆయన యొక్క పరమార్థం ఏంటి, నా గురించిన దేవుడి చిత్తమేంటి అని నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా?
ఈ జీవిత చక్రములో, ఈ బంధాల మధ్యన, ఈ వలయములో, వలలాంటి ఈ వలయంలోనే తిరిగిపోతూ ప్రతి వ్యక్తికి సేవ చేసుకుంటూ ఇదే జీవితం అనుకుంటే దీవిని జీవిత తదనంతరము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అంటే వెళ్ళగలిగిన అదృష్టం ఉంటే గొప్ప విషయమే. వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ పరలోక రాజ్యంలో నీకు సింహాసనాలను ఇచ్చి కిరీటాలను ఇస్తాడు. కానీ అప్పుడు ఆలోచిస్తే ఏమొస్తుంది? నువ్వు జీవితం మొదటి నుంచి చివరి దాకా నువ్వు పడే ప్రయాస అంతా ఎవరి కోసమో ఒకసారి ఆలోచించండి. యాంత్రికమైన జీవితం అయిపోయింది ప్రతి వ్యక్తిది. ఎందుకు జీవిస్తున్నాడో తెలియదు. ఉదయం లేచిన గాంచి రాత్రి నిద్రపోయేదాకా అంతా యాంత్రికతే. కరెక్ట్గా మనం మన జీవితం గురించి ఆలోచిస్తే, నేను ఉదయం లేచిన గాంచి రాత్రి దాకా నా సంతోషం కోసం నేనేమి చేశానని ఆలోచిస్తే, నీ సంతోషం కోసం నువ్వు ఏమీ చేయవు. ఇతరుల్ని సంతోషపరచడం కోసమే చేస్తుంటావు ప్రతిదీ. అమ్మ బాధపడిద్ది, నాన్న బాధపడతాడు, అన్నయ్య బాధపడతాడు, చెల్లి బాధపడిద్ది, లేదా స్కూల్లో టీచర్స్, ఆఫీస్లో వాళ్ళు, సమాజంలో వాళ్ళు, వీళ్ళు బాధపడతారు, వాళ్ళు ప్రతి వ్యక్తిని మెప్పించడానికి మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ, మన జీవితంలో సంతోషం లేని క్షణాల్ని ప్రతి వ్యక్తి గడుపుతానే ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుడి సంగమా, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకే. నీకుగా సంతోషించడానికి, జీవించడానికి కావలసిన, నీకుగా ఈ జీవితంలో ఆత్మీయమైన విషయాల్ని యోచించడానికి కావలసిన ఆత్మ ప్రత్యక్షతని దేవుడు నీకు అనుగ్రహించి, వివేచననిచ్చి, విచక్షణనిచ్చి, జ్ఞానాన్నిచ్చి, నీ జీవితాన్ని ఎంతో మహోన్నతమైనదిగా తీర్చిదిద్దుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని, ఆత్మని దేవాది దేవుడు నీకు నాకు ఇస్తానంటున్నాడు. ఎందుకు జీవిస్తున్నామనేది ఆలోచిస్తే నాకు ఒక్కొక్కసారి జీవితం మీద విరక్తి పుట్టింది. మనిషి జీవితంలో ప్రయాస అంతా తాత్కాలికమైన సంతోషము. ఎంత సంతోషం అంటే నువ్వు భోంచేస్తావు, అది పంచపక్షపానాలైన తిను, కానీ తిన్న ఒక అర్ధగంట తర్వాత దానివల్ల నీకు దాంట్లో ఏది సంతోషం ఉండదు. ఒక వివాహం జరుగుతుంది, లేదా ఒక ఇల్లు కట్టుకుంటావు, లేకపోతే ఒక తండ్రి అవుతావు, ఏదైనా తాత్కాలికమే. తర్వాత మళ్ళా ఈ లోకంలోనే మనము యాంత్రికమైన జీవితంలో జీవిస్తూ సంతోషాన్ని కోల్పోతున్నాం. దేవుడు ఏం చేశాడంటే, మిమ్మల్ని సంతోషంగా జీవించడానికి ఈ లోకంలో సృష్టించాను అన్న సత్యాన్ని తెలుసుకొని, ఇతరులకు మళ్ళీ లోకస్తుల వలె కాకోకుండా దేవుడి యొక్క జ్ఞానముతో, ఆత్మ వివేచనతో, పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని మీరు స్వతంత్రులుగా, మిమ్మల్ని మీరు ప్రేమించుకునే వ్యక్తులుగా, మీ జీవితంలో దేవుడి ద్వారా సంతోషాన్ని పొందే వ్యక్తులుగా, ఒక యోధుల్లాగా, సైనికుల్లాగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోమని దేవాది దేవుడు చెప్తున్నాడు. యాంత్రికమైన జీవితం నుంచి విడుదల పొందండి. మీ జీవితానికి ఒక పరమార్థం తెలుసుకోండి. మిమ్మల్ని మీరు సంతోషం కంటే ఇతరుల్ని ప్రేమించొద్దని కాదు, కానీ అందరినీ ప్రేమిస్తూనే నీ యొక్క జీవితానికి అర్థం తెలుసుకుంటూ సంతోషించడం అనేది, అది దేవుడి యొక్క ఆత్మశక్తితో సంతోషించడం అనేది నేర్చుకోమని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. మరి ఈ ప్రత్యక్షత గురించి మనం తెలుసుకున్నట్లయితే, యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా రక్షకుడుగా మనకి ప్రత్యక్షమయ్యాడు. మరలా రెండోసారి రానయ్య ఉన్నాడు. ఆ రెండోసారి రానయ్య ఉన్న రకాల్లో 2 రకాలు ఉంటాయి. ర్యాప్చర్ అంటే రహస్య రాకడ. ఆ రహస్య రాకడలో ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ ఆయన కడబోర ఆకాశంలో మోగగానే, ఎవరైతే ఆయన్ని ఇష్టంగా ప్రేమిస్తున్నారో వాళ్ళంతా కొనిపోబడతారు, మిగతా వాళ్ళు వదిలివేయబడతారు. ఆ వదిలివేయబడిన సంఘముతో, అంటే వదిలివేయబడిన వాళ్ళతో ప్రపంచం మొత్తము 7 సంవత్సరాల శ్రమకాలం ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చి 1000 సంవత్సరాల పరిపాలన కొనసాగించి తర్వాత సృష్టి అంతమైపోయి పరలోక రాజ్యము వస్తుంది అనేది బైబిల్ గ్రంథ సారాంశం. అంటే మొదటి ప్రత్యక్షతలో దేవుడు ప్రేమించాడు, ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ ఇచ్చాడు. రెండో ప్రత్యక్షతలో ఫస్ట్గా 7 ఏళ్ల శ్రమ కాలం ముందు, అంటే ప్రకటన గ్రంథాన్ని మీరు చక్కగా, అంటే జాగ్రత్తగా చదువుకొని 1కి 2 సార్లు, 4-5 సార్లు, 10 సార్లు చదివితే దేవుడి యొక్క రెండో రాకడలో ఉన్న ప్రత్యక్షత, అంటే ప్రకటన గ్రంథంలో యోహానికి ఇచ్చిన ప్రత్యక్షతలో ఉన్న దేవుడి పరమార్థం తెలుస్తుంది. దేవుడు
తన యొక్క సంఘాన్ని, అంటే ఎటువంటి బాధలు కష్టాలు లేనప్పుడే తన యొక్క ఎవరైతే పవిత్రంగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ ర్యాప్చర్లో, రహస్య రాగడలో ఆకాశంలో ఒక శబ్దం వినపడంగానే ఆ శబ్దాన్ని మన యొక్క హృదయంలో ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో ఆ ఆత్మలు విని వాళ్ళు సంఘముగా పైకి కొనిపోబడతారు. దేవుడి యొక్క ప్రేమ విందు ఆకాశంలో 7 సంవత్సరాలు జరుగుతుంది. ఆ 7 సంవత్సరాలు భూమి మీద 7 సంవత్సరాల శ్రమకాలం జరిగిన తర్వాత మరలా దేవుడు డైరెక్ట్గా భూమి మీదకి వస్తాడు. అది రెండో రాకడ ప్రత్యక్షత. ఈ 2 రాకడల ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు రక్షకుడుగా ప్రత్యక్షతకి మధ్యలో, మరలా రెండో రాకడలో దేవుడికి రావటానికి మధ్యలో ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ఆత్మ ప్రత్యక్షత జరుగుతున్నది. పరిశుద్ధాత్మ కాలము జరుగుతుంది. ఈ ఆత్మ కాలంలో నువ్వు ఆత్మచేత నడిపించబడాలంటే ఆత్మీయమైన ప్రత్యక్షతని కలిగి ఉండాలి. ఆత్మీయమైన ప్రత్యక్షత అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆ మేఘము, అంటే పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించి ఉండగా ఈ లోకంలో నేను నన్ను కాపాడుకుంటూ ఆత్మీయంగా నా జీవితంలో దేవుడిచ్చిన ఫలాల్ని పొందుకుంటూ ఆత్మీయంగా ఎలా మహోన్నతమైన విలువలు కూడిన దేవుని ప్రేమని పొందే బిడ్డగా ఎలా తీర్చిదిద్దాలి, నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి అనే ప్రక్రియలో నిన్ను నువ్వు ప్రారంభించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విషయం గురించి చెప్పాడు. మనం ఒకసారి యేసుక్రీస్తు ఈ లోకంలో ఫస్ట్గా ప్రత్యక్షమైనప్పుడు ఆయన పట్ల చూపించిన ప్రేమను కానీ, జాలిని కానీ, కరుణ కానీ మనం ఎలా రక్షించాడనేది చూసుకొని ఆత్మ ప్రత్యక్షతలోకి వెళ్ళాం. యేసుక్రీస్తు యోహాను సువార్త 1వ అధ్యాయంలో శరీరధారిగా వచ్చినట్లుగా ఉంది. ఈ లోకానికి రక్షకుడుగా ఆకాశం నుంచి తన మహామహిమను వదిలిపెట్టి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యానికి వచ్చినట్లుగా 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏంటంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. అంటే మనుష్యుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షమైన దేవుడు నీకు నాకు 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా ఏం చెప్తాడో తెలుసా? 2వ అధ్యాయంలో కానా విందుకి వెళ్ళినప్పుడు తన తల్లి ఒక కోరిక అడిగిద్ది. అక్కడ ఒక ద్రాక్షారసం అయిపోతుంది ఒక విందులో, పెళ్లి విందులో. తల్లి ఏమడిగిద్దంటే, అయ్యా వాళ్ళకి జీవితంలో ద్రాక్షారసం లేదు, వాళ్ళ జీవితం మధురమైన జీవితం లేదు, వాళ్ళ జీవితంలో సంతోషం లేదని అడిగితే దేవుడు ఆ నీళ్లని మధురమైన ద్రాక్షారసముగా మార్చి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చాడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి, మనం కూడా చాలా మందికి ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలా మంది కొరకు ప్రార్థన, దేవా వాళ్ళ జీవితంలో సంతోషాన్ని ఇవ్వు, వాళ్ళకున్న బాధలు తీసివేయి, వాళ్ళని నిన్ను దేవుడిగా నమ్ముకునేటట్లుగా నువ్వు వాళ్ళు మార్చు దేవా, క్రియ చెయ్యి, వాళ్ళలో ఉన్న మొండితనాన్ని, వాళ్ళలో ఉన్న వ్యతిరేకతను తీసివేసి వాళ్ళని నిన్ను నమ్ముకునే బిడ్డగా మార్చుదేవా అని ప్రార్థన చేసినట్లుగా మరియమ్మ ఇక్కడ యేసుక్రీస్తుని అడిగింది. తండ్రి వాళ్ళ జీవితంలో మాధుర్యం లేదు, మధురము లేదు, నువ్వు వాళ్ళ జీవితంలో మాధుర్యాన్ని నింపు దేవా అంటే దేవుడు మంచి నీళ్ళనంటే మన జీవితంలో మూడుబారిన జీవితంలో సంతోషంతో నింపి మన జీవితంలో సంతోషాన్ని నింపినట్లుగా 2వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా ధర్మశాస్త్రోపదేశకుడు వస్తాడు. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చినప్పుడు అంతా తెలుసు, కానీ దేవుడి కోరుకున్న నవీనమైన పరివర్తన జీవితం, అంటే దేవుడు నీ హృదయ అంతరంగంలోంచి పరివర్తన కోరుకుని మారు మనసు కోరుకొని దేవుడికి నచ్చిన జీవితాన్ని జీవించు అని ఆ బోధకుడికి చెప్తాడు. అంటే శరీరధారిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం చేశాడంటే, సామాన్యులు ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో నువ్వు మేలు చేయవయ్యా అంటే మేలు చేసిన దేవుడిగా 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కనపడుతున్నాడు. 3వ అధ్యాయంలో ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు, క్రొత్తగా జన్మించాలి, నీ యొక్క జీవితం బాగోలేదు, నా యొక్క ఆత్మతో నీటి ద్వారానో ఆత్మ ద్వారా నువ్వు జన్మించంటే నువ్వు బాప్తిస్వం తీసుకొని దేవుడి యొక్క సంకల్పాన్ని నీతిని నెరవేర్చాలి అని చెప్తూ మరలా పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మీయంగా జీవించాలని ఆ నికోదేముకు చెప్పినట్లుగా ఆయన ప్రత్యక్షమైన తర్వాత 3వ అధ్యాయంలో దేవుణ్ణి నమ్ముకున్న మనకు చెప్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత యాంత్రికమైన జీవితం కాకోకుండా నవీనమైన స్వభావాన్ని సంతరించుకొని ఆత్మీయమైన జ్ఞానముతో మీరు జీవించాలి అన్న సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడంటే 5వ వచనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయంలో, ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించితేనే గాని దేవుడి రాజ్యములో ప్రవేశించలేడు. అంటే నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడికి ఎందుకు చెప్తున్నాడు?
నీటి మూలంగా జన్మించాలి. ఈ లోకంలో బాప్తిస్మం అనేది దేవుడి నీతిని సంకల్పాన్ని నెరవేర్చడానికి నువ్వు తీసుకోవాలి. ఆత్మ మూలంగా కూడా, అంటే పరిశుద్ధాత్మ శక్తితో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని చెప్పి ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన దేవుడు 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా సమరయ్యలు పట్టణము గుండా వెళుతూ సమరయ్య స్త్రీతో మాట్లాడతాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఎలా ఆరాధించాలో తెలియదు. అంటే రకరకాలైన దేశంలో రకరకాలైన ఆరాధనలు ఉన్నప్పుడు మేము ఎలా ఆరాధించాలి దేవా, మమ్మల్ని అంతా వ్యతిరేకిస్తున్నారు కదా, మేము చేసే ఆరాధన కరెక్ట్ కాదనుకుంటున్నారు కదా, మమ్మల్ని ఎవరు అంగీకరించట్లేదు కదా, మేము వెలివేయబడిన జాతిమి కదా అని చెప్పినప్పుడు దేవుడు ఆ సమరయ స్త్రీతో ఒకే ఒక మాట చెప్తాడు. 14వ వచనం, 4వ అధ్యాయం 24వ వచనములో దేవుడు ఆత్మను గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే, ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా దేవుణ్ణి ఆరాధించే విధానం ఏంటో తెలుసా? ఆత్మస్వరూపి అయిన ఆ దేవుణ్ణి నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడివై దేవుడు ఆత్మచేత అభిషేకించబడి సత్యమైన యథార్థమైన జీవితాన్ని కలిగి ఆ యథార్థమైన జీవితంతో జీవిస్తూ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి అంటాడు. అంటే అది ఆరాధనను ప్రార్థించడం కావచ్చు, కీర్తించడం కావచ్చు, స్తుతించడం కావచ్చు, వాక్యాన్ని బోధించడం కావచ్చు, సాక్షిగా ఇంకొకటికి సాక్ష్యాన్ని ప్రకటించడం కావచ్చు, ఏదైనా లోకంలో నువ్వు ఏ పని చేసినా కానీ దానిలో ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా దేవుణ్ణి ఆరాధించే జీవితం కావాలని చెప్పాడు. మరి అదే 5వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికల్లా బెతస్దా కోనేరు దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తే వెళ్ళాడు. ప్రతి చోటకి యేసుక్రీస్తే వెళ్ళాడు. ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాక కానా విందుకి ఆయనే వెళ్ళాడు, నికోదేముతో ఆయన మాట్లాడాడు, సమరయ పట్టణానికి ఆయనే వెళ్ళాడు. ఇక్కడ బెతస్దా కోనేరు దగ్గరికి వచ్చి 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా ఉన్నది. అంటే 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాము. అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడున్నాడు. యేసు వాడు పడి ఉండట చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. అంటే నీ జీవితంలో 38 సంవత్సరాల నుంచి అతడు అక్కడ పడిపోయి ఉన్నాడు. ఎవ్వరు కరుణించేవాళ్ళు లేరు, కటాక్షించేవాళ్ళు లేరు, తన ఇన్ని జాలి చూపించే వాళ్ళు కూడా లేకుండా పడినప్పుడు దేవాది దేవుడు ఆ పరిసర ప్రాంతాలకు వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని నువ్వు స్వస్థపడకోరుచున్నావా అన్నాడు. అంటే మొట్టమొదట దేవుడు ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకంలో ప్రతి వ్యక్తిని సంధించాడు, ప్రతి వ్యక్తితో మాట్లాడాడు. ప్రతి వ్యక్తితో మాట్లాడిన వేడు దేవుడు ఇతను అంటాడు, అయ్యా నేను ఇక్కడ 38 ఏళ్ళ నుంచి ఉన్నాను, నన్ను స్వస్థపరిచే వ్యక్తి లేడంటే 38 ఏళ్ల నుంచి అక్కడ పడి ఉన్న వ్యక్తిని దేవాది దేవుడు సందర్శించి అతన్ని స్వస్థపరిచినట్లుగా ఉంటుంది. మరి అదే 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా 6వ అధ్యాయంలో చాలా మంది 5,000 మందికి ఆహారం పెట్టినట్లుగా 5 రొట్టెలు 2 చేపలని దీవించినట్లుగా ఉంటుంది. అంటే లౌకికమైన భౌతికమైన ఈ జీవితంలో నేను ఎలా జీవిస్తానో, నా జీవితాన్ని ఎవరు జీవింప చేస్తారంటే 5 రొట్టెలు 2 చేపలు అతని దగ్గర కూడా లేవు, తినే వ్యక్తి దగ్గర కూడా లేవు, ఒక చిన్నవాడి దగ్గర ఉంటే వాటిని తీసుకొని దేవుడు ఆశీర్వదించి ప్రార్థన చేస్తే 5,000 మందికి ఆహారంగా పెట్టిన తర్వాత కూడా ఎన్నో గంపలు నిండినట్లుగా ఉంటాయి. అంటే దేవాది దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకంలో ప్రతి వ్యక్తితో మాట్లాడినట్లుగా చూస్తాం. తన తల్లి కోరికని మన్నించి అక్కడ ఉన్న వారి జీవితాల్లో మాధుర్యంగా మార్చినట్లుగా చూస్తాము. ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము ఎలా జీవించాలో తెలియక అదే భక్తి అనుకుంటూ జీవిస్తున్నప్పుడు ఆ భక్తి జీవితంలో నువ్వు నీటి మూలంగా బాప్తిసం తీసుకొని ఆత్మీయమైన పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు జీవించటమే నీ యొక్క ఆత్మీయ జీవితానికి అర్థమని చెప్పిన దేవుడు 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో చక్కగా, అంటే ఎలాంటి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా యొక్క భక్తి జీవితాన్ని ఎవరు అంగీకరించట్లేదు, అందచేత తృణీకరించబడిన వాళ్ళని ఆ సమాజానికి ఇశ్రాయేలు దేశానికి అంటే ఆ వైపు ఎవరు నడవరు. ఇశ్రాయేలు ప్రజలు సమరయ పట్టణం మీద గుండా రోడ్డు మీద గుండా నడవకోకుండా వాళ్ళని చాలా అవమానపరిచిన సమయంలో దేవాది దేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతూ, అమ్మా ఎవరు కాదమ్మా, ఎవరైతే దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళే నా బిడ్డలో, అలాంటి ఆరాధనని నేను కోరుకోవటానికి ఈ లోకానికి వచ్చానని చెప్పిన దేవుడిగా ఉన్నాడు. అదే 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి ఎటువంటి
మానసికమైన శాంతి లేకోకుండా బాధపడుతున్న వ్యక్తి జీవితంలోకి వచ్చి అతడి జీవితంలో సంతోషాన్ని ఇచ్చిన వ్యక్తిలో ఉంటాడు. 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా 5,000 మందికి అంటే అటు ఎటువంటి ఆహారం లేకోకుండా వాళ్ళ దగ్గర రూపాయలే ఉందో లేదో తినడానికి ఉందో లేదో తెలియదు, కానీ దేవుడి వాక్యం వింటూ కూర్చున్నారు. దేవుడి వాక్యము ఆయన ఆ జీవాహారాన్ని వాడు వింటూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భౌతికమైన జీవితంలో కూడా వాళ్ళకు కావాల్సింది సమృద్ధిని ఇచ్చి వాళ్ళ ఆకలిని తీర్చి వాళ్ళని ఓదార్చిన దేవుడిగా ఉంటాడు. అంటే ఇలా ఇన్ని రకాలుగా మొట్టమొదటి ప్రత్యక్షతలో ప్రతి వ్యక్తికి నువ్వు ఎలా జీవించాలో చెప్తాడు, ఎలా నిన్ను ఆదరిస్తాడో చెప్తాడు. ఎవరు నీ కోసం ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన వింటానని వాళ్ళ ద్వారా నువ్వు ఆదరించబడతావని చెప్పి ఇక్కడ ప్రతిదీ భౌతికమైన అవసరాన్ని కూడా నేను తీర్చగలిగిన వ్యక్తిగా 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా దేవాది దేవుడు ఏం చెప్తాడంటే, ఆయన 7వ అధ్యాయంలో 37, 38, 39 వచనాలు చదువుదాము. ఆ పండగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖములు చెప్పినట్టు వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మని గురించి ఈ మాట చెప్పాడు. అంటే ఇలా లోకంలో కావలసిన ప్రతిదీ చేస్తూ 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 వెళ్ళిన దేవాది దేవుడు 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా, మీలో ఎవరైనా తప్పికొని ఉంటే ఆత్మీయమైన దాహంతో దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆయన మధురమైన బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప మర్మాల్ని, సంగతుల్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని నేను తెలుసుకోవాలి అని ఎవరైతే తృష్ణ కలిగి, ఆశ కలిగి, దప్పిక కలిగి నా దగ్గరికి వస్తారో రండి. వాళ్ళ హృదయ అంతరంగంలో జీవజల నదులు లాంటి, ధారలు లాంటి ఆత్మని కుమ్మరించి వాళ్ళ మనోనేత్రాలను వెలిగించి వాళ్ళని ఆత్మీయమైన జీవితంలో మహోన్నతమైన దేవుడి చేత ప్రేమించబడే వ్యక్తులుగా నేను తీర్చిదిద్దుతాను అని సమాజానికి చెప్పాడు. అంటే లౌకికమైన ప్రతి అవసరాన్ని తీర్చే వ్యక్తిగానే ఉంటూ ఆత్మీయమైన నీ యొక్క జీవితంలో నీ ఆత్మ యొక్క విలువని ప్రతి వ్యక్తికి తెలియచేస్తూ నువ్వు బాప్తిసం తీసుకోవాలని చెప్తాడు. తర్వాత ఆత్మతో నింపబడాలని చెప్తూ, అది ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తూ దేవుడి యొక్క జీవజలము లాంటి ఆ యొక్క ఆకలి అంటే ఆ యొక్క జీవజలాన్ని కావాలి అనుకుంటే, దప్పిక కలిగి ఉంటే నీకు జీవజలాన్ని ఆయన పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రత్యక్షతలో ఎన్నో 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 బైబిల్ గ్రంథము రాయటానికే సరిపోదని చెప్తాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలో చెప్పి ఆయన అలాంటి సంతోషాన్ని అందరి జీవితాల్లో నింపి అందరూ సంతోషంగా ఉంటూ చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ యొక్క విలువని చెప్పి వెళ్ళాడు. వెళుతూ ఆయన ఏం చెప్తాడో శిష్యులకు చెప్తా, మీరు మేడగదిలో నా కోసం కనిపెట్టండి అంటే, మేడగదిలో వాళ్ళు కనిపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ మీద ప్రోక్షించబడినప్పుడు, వాలినప్పుడు వాళ్ళు దేవుడి యొక్క వాక్యాన్ని ఎంతో విస్తృతంగా ప్రకటించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు అనుగ్రహించబడింది? వాళ్ళు విధేయతతో దేవుణ్ణి వెతికినప్పుడు, విధేయతతో వాక్యాన్ని విన్నప్పుడు, విధేయతతో దేవుడి మా వాక్యానుసారమైన మాటకి అనుగుణంగా వాళ్ళు దేవుడి యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకొస్తు దినం నాడు ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడింది. అంటే 120 మంది మీద. అంటే ఎవరైతే విధేయులుగా ఉంటారో, ఎవరైతే దేవుడు మాట వింటారో, ఎవరైతే దేవుడు వాక్యానుసారంగా ఉంటారో, ఆయన దప్పిక కలిగి పరిశుద్ధాత్మని పొందుకోవాలన్న ఆలోచనతో ఉంటారో, వాళ్ళకి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలో నీవు నీ జీవితాన్ని నడుపుకోవాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అది ఆత్మ ప్రత్యక్షత. ఆత్మ ప్రత్యక్షత 12 మంది అంటే పెంతెకొస్తు దినము నాడు ఆ 12 మంది ఆది అపోస్తలుల మీద దిగింది, మిగతా వాళ్ళందరి మీద దిగినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ ఆత్మ ప్రత్యక్షత మీరు పొందిన కొలది అంటారు. ఆత్మ ప్రత్యక్షత ప్రతి వానికి అనుగ్రహించబడుతుంది. మరి నీ జీవితంలో నీవు ఏమి ఆత్మని కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావా లేదా? కలిగి ఉన్నావా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీ జీవితం ఎంత సంతోషంగా దేవుడితో నడుస్తున్నావా అనేది ప్రతి దినము తెలుస్తుంది.
ఆత్మ ప్రత్యక్షత కలిగిన ప్రతి వ్యక్తి జీవితంలో తను ఎల్లప్పుడూ దేవుడికి విధేయతగా ఉండి దేవుడితో నడుస్తూ దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుడితో నిరంతరము జీవిస్తూ తన ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందగలిగే స్థితిలో ఉంటారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాంటి ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉండటానికి దేవాది దేవుడు వచ్చాడు. మరి ఆత్మ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొంది ఉండకపోతే ఆత్మీయ జీవితంలో మీరు ఇంకా ప్రారంభించినట్లు కాదన్న సత్యాన్ని తెలుసుకోండి. క్రైస్తవులుగా మనం ఉంటాము. ఆది అపోస్తలులు పారిపోతూ ఉన్నారు పరిశుద్ధాత్మని పొందుకునే వరకు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళ ఆత్మీయ జీవితం ఎంతో మృదు మధురముగా దేవుడికి నచ్చినట్లుగా ఉండి దేవుడి చేత నడిపించబడినట్లుగా ఉంటుంది. కానీ మనం అలాంటి ఆత్మ ప్రత్యక్షత పొందకోకుండానే దేవుడి రాజ్యంలో దేవుడు మనం క్రైస్తవులమై మేము ఆత్మీయ స్థానముగా ఆత్మీయానుసారముగా జీవిస్తున్నామని అనుకున్నట్లయితే మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడుతులో ఆయన క్రీస్తు వారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అనేకులు ఉంటారు కానీ క్రైస్తవులు అని ప్రకటించుకుంటారు కానీ ఈ లోకంలో క్రైస్తవులుగా ఉంటారు కానీ ఎవరైతే క్రీస్తు చేత మెప్పించబడతాడో ఇతడు నాకు నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నాడు అని అంటాడో అతడు మాత్రమే క్రైస్తవుడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో ఇద్దరితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక వ్యక్తినేమో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు, ఇంకొక వ్యక్తినేమో అతడు నా ప్రాణ ప్రియుడని చెప్తాడు. అంటే దేవుడు ఇక్కడ ఇద్దరి గురించి రెండు సాక్ష్యాలు చెప్పినట్లుగా ఉంటాడు. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో పేతురు గురించి ఏం చెప్తాడు? పేతురుని ఏమంటాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అతడి ప్రేమలో ఇంకా పూర్తి నిజాయితీ రాలేదు. దేవుడి ప్రేమని అతడు దేవుని పరిపూర్ణంగా ప్రేమించుకోకుండా యాంత్రికమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడుగుతాడు. అదే యోహాన్ అయితే అతడు నాకు నచ్చిన వాడు, అతడు నేను వచ్చే వరకు అతను ఉంటే నీకేంటి అని చెప్తాడు. మన గురించి దేవుడు నీ గురించి నా గురించి అలాంటి గొప్ప సాక్ష్యం చెప్పేటట్లుగా మన ఆత్మీయ జీవితము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే లోకంలో అందరి చేత మనం ప్రశంసించబడాలని కోరుకుంటాము. మన కుటుంబం చేతనో మన చోటాల చేతనో అందరి చేత మనం చేసే పని చోట ప్రతి వ్యక్తి మనం ప్రశంసించబడాలని కోరుకుంటాం. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి చేత నువ్వు ఎప్పుడు ప్రశంసించబడాలని కోరుకుంటున్నావా? ఆయన మనసును గెలుచుకొని ఆయన చేత గొప్ప ఆశీర్వాదాలని పొందాలని కోరుకుంటున్నావా లేదా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆయన సర్వసృష్టికర్త, తన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ జీవితాన్ని కూడా మధురముగా మార్చగలిగిన దేవుడని ఇందాక యోహాను సువార్తలో మనం 6వ అధ్యాయంలో ఒకటిగా తెలుసుకున్నాం. మొదటి ప్రత్యక్షతలో ఆయన రక్షకుడుగా వచ్చి నిన్ను నన్ను కాపాడిన దేవుడు ఈ ఆత్మీయమైన ప్రత్యక్షతలో నిన్ను ఫలించాలి అని చెప్తున్నాడు. ఆత్మీయమైన ఫలభరితమైన జీవితము, శరీరానికి భిన్నమైన ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించాలంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఆయన ఆత్మని నువ్వు పొందుకుంటావో అప్పుడు ఫలించడం నేర్చుకుంటావు. ఆ ఫలించడం నేర్చుకున్నప్పుడు ఆ ఫలభరితమైన జీవితంలో ఏమిటంటే నువ్వు లౌకికమైన నీ శరీరానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి ఆత్మానుసారమైన జీవితం, ఆత్మీయమైన ఫలభరితమైన జీవితముగా ఉంటావు. అంటే ఆత్మ ఫలాన్ని నువ్వు పొందిన వ్యక్తిగా, నీ జీవితంలో ఆ క్రియలను నీ జీవితంలో జీవించే వ్యక్తిగా, అంటే గలతీ 5:22లో చెప్పినట్లుగా ఉంటుంది. అంటే ఆత్మ ఫలించడం మొదలుపెట్టింది. పరిశుద్ధాత్మ నీలో ఉన్న ప్రతి దేవుడికి వ్యతిరేకమైన దాన్ని, లౌకికమైన ప్రతి దాన్ని తీసివేసేసి దేవుడికి నచ్చిన ఫలభరితమైన ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించే వ్యక్తిలాగా నిన్ను మారుస్తానికి ప్రయత్నిస్తూ నీ స్వభావాన్ని, నీ అంతరంగంలో, నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచనని మార్చి దేవుడి స్వభావంలోకి సంతరించుకునేటట్లుగా చేస్తుంది. ప్రేమించే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఈ అంటే లక్షణాలు, దేవుడి యొక్క లక్షణాలు నీ జీవితంలో నువ్వు ఆత్మలో ఫలిస్తున్నావంటే అలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. అంటే ప్రేమించే జీవితంతో మొదలయ్యి ఆశా నిగ్రహం కలిగిన జీవితంతో నువ్వు జీవిస్తూ ఉంటావు. ప్రేమిస్తావు, సంతోషంగా ప్రతి దాంతో నీకు కలిగిన దాంతో సంతోషంగా ఉంటావు, ప్రతి వ్యక్తితో సమాధానంగా ఉంటావు, దేవుడి పట్ల విశ్వాసం కలిగిన జీవితాన్ని కలిగి ఉంటావు, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటావు, సాత్వికంగా ఉంటావు, ఓర్చుకుంటావు, దేవుడికి సంబంధించిన ఓర్పు, ఇలాంటి దేవుడి యొక్క గుణాన్ని కలిగిన ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగిన వ్యక్తిగా ఉంటావు. లోకంలో ఉన్నప్పుడు మనకేముంటుంది? కోపం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, అతిశయం ఉంటుంది. లోకంలో నేనే గొప్ప,
నాకంటే ఎవరు ఫస్ట్ రావడానికి లేదు, నాకంటే గొప్పగా ఉండటానికి ఎవరు లేరు, నాకంటే అందంగా ఉండటానికి లేదు, నాకంటే ఐశ్వర్యం కలిగి ఉండటానికి లేదు, నాకంటే జ్ఞానవంతులు ఉండటానికి లేదని చెప్పి లౌకికమైన జీవితంలో మిడిసి పడుతూ అదే జీవితం అనుకుంటూ జీవించిన మనము యేసు క్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకొని ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డామో నీ హృదయ అంతరంగంలో నీ జీవిత విధానం మారిపోతుంది. మారిపోయినప్పుడు ప్రేమభరితమైన జీవితంతో ప్రతి వ్యక్తిని ప్రేమిస్తావు, ప్రతి వ్యక్తితో సమాధాన పడతావు. అది నీ శత్రువైనా సరే ప్రతి దాంట్లో సంతోషిస్తావు. నీకు కలిగిన ప్రతి దేవుడిచ్చిన ప్రతి దాంట్లో సంతోషిస్తూ దేవా నువ్వు ఇచ్చినందుకు నాకు సంతోషం దేవా అని చెప్పి ప్రతి వ్యక్తితో సంతోషించగలిగేటట్లుంటావు. ప్రతిదీ ఓర్చుకుంటావు. ప్రతిదీ దీర్ఘశాంతం అంటే నిన్ను హేళన చేసే వాళ్ళని అవమానించే వాళ్ళని కూడా వాళ్ళని కూడా ప్రేమించగలిగిన దీర్ఘశాంతం అంటే చివరి వరకు సహించగలిగిన అలాంటి స్వభావం దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆత్మ ప్రత్యక్షత అంటే దేవుడు అందరి ప్రయోజనం కొరకంటే నీ ఆత్మ పరలోక రాజ్యంకి వెళ్ళాలి. నీ ఆత్మ వెలిగించబడినప్పుడు నీవు యొక్క ఆత్మీయమైన జీవితంలో జీవించడం ద్వారా అందరూ కూడా దేవుడి యొక్క మార్గంలోకి వచ్చి వారు కూడా దేవుడి యొక్క గొప్ప ప్రాశస్త్యమైన దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారు కూడా దేవుడిని నమ్ముకొని దేవుడి చేత వెలిగించబడి మంచి మహోన్నతమైన దేవుడి యొక్క విలువలతో ఈ లోకంలో జీవించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పరలోక రాజ్యాన్ని వెళ్లాలనే ఆలోచనని వాళ్ళలో నీవే పుట్టించగలిగినంత ఫలభరితమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని చెప్తున్నాడు. మరి అలాంటి ఫలభరితమైన జీవితంలో మనం చదువుకున్న మూలవాక్యంలోకి వద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అంటే నీ యొక్క జీవితంలో దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దేవుడికి నచ్చిన విధముగా నీ ఆత్మని దేవుడికి ఇష్టముగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. యేసుక్రీస్తు వచ్చి ప్రకటించాడు, ఇలా జీవించు, ఇలా జీవించు, ఇలా జీవించు, ఇలాగైతే పరలోక రాజ్యానికి వెళ్తావు, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్తాడు. ఆత్మ ఫలమేంటో చెప్పాడు. ఆత్మ ఫలం అంటే ఇలాంటి గుణాలు కలిగి ఉండాలని. ఆత్మ ప్రత్యక్షత నీకు ఇచ్చినప్పుడు అంటే ఆత్మ ప్రత్యక్షతలో కృపావరాలుంటాయి. నిన్ను దేవుడు దీవించాడని చెప్పడానికి దేవుడు నీకు గిఫ్ట్ ఇస్తాడు. ఈ లోకంలోనే మనల్ని ఎవరైనా ప్రేమించిన వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు మనకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. లేకపోతే ఎవరైనా నువ్వు దాంట్లో ఒక గొప్ప పరుగు పందెంలో కానీ దేంట్లో అయినా గొప్పగా ఉన్నప్పుడు నీకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆదరించడానికి గొప్ప గొప్ప గిఫ్ట్లు ఇస్తున్నట్లు నీకు కూడా దేవుడు ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చాలా వరాలు ఇవ్వాలి, అలాంటి అనుగ్రహించాలని అనుకుంటున్నాడు. అంటే నీ యొక్క జీవితము ఆత్మ ఫలంగా నువ్వు 9 ఆ యొక్క ప్రేమ సంతోషం అలాంటి ఆ ఫలభరితమైన జీవితంలో నువ్వు జీవిస్తూ దేవుడికి నచ్చినట్లుగా ఉంటే దేవుడు తన యొక్క కృపా వరాలని అంటే దేవుడి గిఫ్ట్స్ని నీకు ఇవ్వటం మొదలుపెట్టి రకరకాలైన తన ఆత్మీయ జీవితంలో నిన్ను వాడుకోవటానికి ప్రయత్నిస్తాడు. అంటే అనుగ్రహిస్తాడని చెప్పి దీంట్లోనే ఈ అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందని చెప్పిన దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఆత్మ ప్రత్యక్షతలో దేవుడిచ్చే కృపావరం ఏంటంటే ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము చెప్పే వరాన్ని ఇస్తాడు. రెండోది అదే ఆత్మ మూలంగా జ్ఞాన వాక్యము ఇస్తాడు. అదే ఆత్మ మూలంగా విశ్వాసం అనే వరాన్ని ఇస్తాడు. అదే ఆత్మ మూలంగా స్వస్థపరిచే వరాన్ని ఇస్తాడు. అదే ఆత్మ మూలంగా అద్భుత కార్యాలు చేయ శక్తినిస్తాడు. అదే ఆత్మ వలన ప్రవచన వరాన్ని ఇస్తాడు. అదే ఆత్మ వలన ఆత్మల వివేచన అనే వరాన్ని ఇస్తాడు. అదే ఆత్మ వలన నానా విధమైన భాషలు మాట్లాడే వరాన్ని ఇస్తాడు. అదే ఆత్మ వలన ఆ భాషలన్నిటికీ అర్థం చెప్పే శక్తినిస్తాడు. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే ఆత్మీయ జీవితంలో దేవుడు ఎంతో సంతోషపడతాడు. దేవుడు వెళుతూ పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడో తెలుసా? యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటూ యేసుక్రీస్తు మన కోసం పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టాడు, మనం బాగు చేస్తాడు, మనం స్వస్థపరుస్తాడు, మన జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు, మనకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తాడు, మన ఆర్థిక ఇబ్బందులన్నీ తీసేసి మన జీవితంలో గొప్పగా ఆశీర్వదించి ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను సమాజంలో కొనియాడే భక్తులుగాను చేస్తాడు 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 చేస్తాడని 2000 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ దానివల్ల దేవుడు సంతోషపడ్డాడు.
దేవుడు వెళుతూ వెళుతూనే పరిశుద్ధాత్మను నీకిచ్చి పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క సహకారముతో దాని యొక్క అనుగ్రహముతో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటూ నాకు నచ్చిన బిడ్డలాగా ఫలించావంటే ఇలాంటి ఫలాన్ని నువ్వు ఫలించని చెప్తూ వెళుతూ ఉంటే వీటిని గురించి ఆలోచించే ప్రపంచంలో క్రైస్తవ సమాజం ఎక్కడా లేదు. ఎంతవరకు ప్రార్థన చేసుకుంటే మాకు స్వస్థతలు కావాలి, ఎంతవరకు మాకు ఈ లౌకికమైన భౌతికమైన అవసరాలే. మరి భౌతిక అవసరాలైతే ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు చచ్చేదాకా ఇస్తాడు. తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? భౌతికమైన అవసరాల కోసమే మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత అయితే చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు కూడా నా ఆత్మని కాపాడు, ఇంకా ఇక్కడే బ్రతికించంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికి నీ ఆత్మ కాదు, నీకే ఇష్టం లేదు అక్కడికి వెళ్తానికి. ఏ క్రైస్తవుడికి ఈ లోకంలో జీవించడం ఇష్టమే గాని దేవుణ్ణి నమ్ముకున్నామని పైకి వంకంగా ఏదో మాటలు చెప్తున్నారే గాని దేవుడితో ఆ నిత్యత్వంలో సదాకాలము నిలిచే ఆ పరలోక రాజ్యంలో ఉండాలనే ఒక్క ఆలోచన ప్రతి వ్యక్తిలో ఏ వ్యక్తిలో ఉండదు. క్రైస్తవులంతా దేవుడి సంఘానికి ఎందుకు వస్తారో తెలుసా? దేవుడిని ఎందుకు నవ్వుతుంటాడు తెలుసా? ఈ లోకంలో ఉన్నంతకాలం కాపాడతాడు, లోకంలో ఉన్నంతకాలం శత్రువుల నుంచి కాపాడతాడు, అపాయాల నుంచి కాపాడతాడు, అనారోగ్యం నుంచి కాపాడతాడు. మాకేమైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే సంఘం అంతా సహకరిస్తుంది, బాగు చేస్తాడని ఇదే దృక్పథము నీ క్రైస్తవ్యమైతే అది వ్యర్థమని బైబిల్ గ్రంథం చెప్తుంది. దాని మూలంగా నీ ఆత్మని రక్షించుకోలేని నీ క్రైస్తవ జీవితం ఎందుకు? యేసు క్రీస్తు దేవుడి చిత్తానుసారంగా జీవించడం మూలంగా చివరికి చనిపోయేటప్పుడు కూడా దేవుడితో మాట్లాడి, దేవా నా ఆత్మని నీ సన్నిధానానికి తీసుకెళ్ళని చెప్పి దేవుడితో మాట్లాడుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ అంతటి నువ్వు నీ ఆత్మని అప్పచెప్పాలి. దేవా నీ పరలోక రాజ్యానికి నా ఆత్మని తీసుకెళ్ళు దేవా అని చెప్పి ఆయన సన్నిధానంలో ఆ నిత్యత్వంలో ఉండటానికి నువ్వు ఇష్టపడాలి. అలాంటి ఆత్మీయమైన జీవితంలోకి నిన్ను నడిపించాలని దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి నీ కొరకు చనిపోయి తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఈ లోకంలో ఇచ్చి దాని ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోమని క్రైస్తవ సమాజానికి చెప్తుంటే ఆ క్రైస్తవ సమాజము పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవట్లా, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడి ఇచ్చే ఆ వరాల్ని తెలుసుకోవట్లా. దాని ద్వారా నువ్వు సమాజానికి కానీ నీకు కానీ ఎంత గొప్పగా ప్రయోజనకరంగా ఉంటామనేది తెలుసుకోకుండా యాంత్రికమైన వేషధారణతో కూడిన భక్తి జీవితంలోనే జీవిస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇతరులు కూడా ఎవరైనా క్రైస్తవులంటే ప్రార్థన చేసుకుంటే చాలు, వాక్యం చదువుకుంటే చాలు, చర్చికి వస్తే చాలు, ఇదే క్రైస్తవ్యం. అది క్రైస్తవ్యమా? బైబిల్ గ్రంథం చదివి నువ్వు చెప్పు. ప్రకటన గ్రంథం చివరిలో దేవుడు ఏం చెప్తాడు? చివరికి పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగానే ఉన్నేమో, అపవిత్రుడుగానే ఉన్న చివరికి అధ్యాయము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. అన్యాయం చేయవాడు ఇంకనో అన్యాయమే చేయనిమ్మో, అపవిత్రుడైన వాడు ఇంకనో అపవిత్రుడుగానే ఉండనిమ్మో, నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడుగానే ఉండనిమ్మో, పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడుగానే ఉండనిమ్మో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మీరు ఎలా ఉంటారో అలా ఉండండి, మీకు నచ్చినట్లే ఉండండి. ఆత్మీయమైన జీవితంతో పరిశుద్ధాత్మని పొందుకొని పరిశుద్ధాత్మ వరమైన ఆత్మ ఫలాన్ని మీరు ఫలిస్తూ మీ జీవితంలో ఆ దేవుడి యొక్క నవ లక్షణాలని మీ జీవితంలో మీరు కొనసాగిస్తుంటే, ఆ కొనసాగించిన తర్వాత మీరు ఓర్పు, సహనము, ప్రేమ, దయ, దీర్ఘశాంతము, విశ్వాసం ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు నిన్ను అనుగ్రహించి తన యొక్క కృపావరాలతో ఆత్మీయ వరాలతో నిన్ను కురిపించి నీ ద్వారా సమాజానికి ఉపయోగపడేటట్లు చెప్తాడు. నువ్వు బుద్ధి వాక్యాన్ని చెప్తావో, మనుషుల్ని మార్చే వాక్యాన్ని చెప్తావో, దేవుడి యొక్క జ్ఞానాన్ని చెప్తావో, ఆత్మల వివేచన చెప్తావో, ప్రవచనాలు జరగబోయే దాన్ని చెప్తావో, ఈ రోజు నీ మనసు అంతరంగంలో నీవేం ఆలోచిస్తున్నావో ఆత్మల వివేచన వరమును అడుగు. నేనే ఆత్మల వివేచన వరాన్ని అడుగుతాను, బుద్ధి వాక్యాన్ని అడుగుతాను, జ్ఞాన వాక్యాన్ని అడుగుతాను, విశ్వాసాన్ని కడ వరకు దేవుడు వచ్చే వరకు నా విశ్వాసాన్ని దృఢంగా పట్టుకోవడానికి దేవుడిచ్చే కృపావరాల్లో బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలంటే దేవుడు నీ వరాన్ని ఇవ్వాలి. ఆ వరాన్ని, అంతటి బలమైన వరాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎవరికైనా నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడాలి. నువ్వు దేవుడి బిడ్డమని నిరూపించబడాలంటే నీ జీవితం, నీ దేవుడిలో శక్తి ఉన్నప్పుడు నీలో శక్తి లేకపోతే నువ్వు దేవుడి బిడ్డవు ఎలాగవుతావు? మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒక వ్యక్తిని దేవుడి మార్గంలోకి నడిపించగలిగిన బుద్ధి వాక్యాన్ని చెప్పగలిగిన దేవుడు నీకు అలాంటి కృపావరాన్ని ఇస్తానంటున్నాడు. దేవుడు మహోన్నతమైన విలువల్ని చెప్పగలిగిన జ్ఞాన వాక్యాన్ని ఇస్తానంటాడు. ఈయన నిజమైన దేవుడు, ఈయన తప్ప ప్రపంచంలో ఎవడు లేదు, ఈయన సృష్టికర్త, ఈయన ద్వారానే నీవు జీవించగలవు, సంతోషం ఉండగలవు, పరలోక రాజ్యానికి ఈయన నిన్ను తీసుకెళ్తాడని ఆయన జ్ఞానయుక్తమైన, ఆయన మహోన్నతమైన విలువల్ని చెప్పగలిగిన అలాంటి వరాన్ని ఇస్తూ ప్రవచన వరాన్ని, జరగబోయేదాన్ని చెప్తావు, స్వస్థపరిచే వరాన్ని చెప్తావు. ఆత్మల వివేచన, ప్రతి వ్యక్తి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీ హృదయ అంతరంగంలో ఏ బాధతో అయితే వచ్చారో సేవకుడికి కానీ ప్రార్థించే వ్యక్తికి కానీ ఆ యొక్క వరాన్నిచ్చి దాని ద్వారా మీరు హృదయ అంతరంగంతో మాట్లాడి మిమ్మల్ని ఓదార్చి దేవుడి ప్రేమని మీ మీద కుమ్మరించేటట్లుగా ఆత్మల వివేచన అంటే నీ ఆత్మ అంతరంగంలో నీవు ఏ విషయంతో సంశయపడుతూ వేదన పడుతూ బాధపడుతున్నావో ఆ బాధను కూడా దేవుడు తెలుసుకొని తన వాక్కు ద్వారా నీతో మాట్లాడి నిన్ను సంధించి నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వగలదు. ఇవన్నీ మీరు ఎప్పుడు పొందుకుంటారు? పరిశుద్ధాత్మని పొందుకుంటే తర్వాత ఇవి వస్తాయి. మనం మీ జీవితంలో పరిశుద్ధాత్మని పొందుకున్నారా లేదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యేసుక్రీస్తు వచ్చే ఈ లోకానికి 2025 సంవత్సరాలు. సృష్టి ఇంకా గతించిపోతుంది. అంటే ఒక వ్యక్తి దేవుడు ఇంకా త్వరలో రానై ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు రాకడికి సిద్ధపడాలంటే దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అనుభవం లేని వాళ్ళు పరిశుద్ధాత్మ వధువు సంఘాన్ని తీసుకెళ్లి పరలోక రాజ్యంలో దేవుడికి అప్పచెప్పాలి. పరిశుద్ధాత్మని కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే హృదయం అంతరంగమో నీ ఆత్మ ఫలభరితముగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అలాంటి పరిశుద్ధాత్మని పొందని నీవు ఎప్పటికీ పరిశుద్ధమైన జీవితంగా, పరిశుద్ధమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడవు. కాబట్టి నీ హృదయాన్ని పవిత్రపరిచే పరిశుద్ధాత్మని పొందుకోండి. ఆ హృదయాన్ని పరిశుద్ధపరచబడిన పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మతో మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి ప్రయత్నించి దేవుడిచ్చే కృపావరాల్ని పొంది మీ జీవితాల్లో అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత, అంటే ఆత్మ ప్రతి వ్యక్తికి అది ఫ్రీయే, ఉచితము. పేతురు ఏం చెప్తాడు? మారు మనసు బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరము మీకు ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ ఉచితము. ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మ ఫలభరితమైన ఆ 9 నీకు దేవుడు ఉచితముగా, నీకు దేవుడిని నమ్ముకొని జీవిస్తే ఇస్తాడు. తర్వాత కృపావరాల్ని దేవుడు నీకు ఉచితంగా ఇచ్చి నిన్ను నువ్వు ఆత్మీయంగా గొప్ప స్థితిలో ఉంచుకోవడమే కాకుండా సమాజానికి, సంఘానికి, నీ కుటుంబానికి ఉపయోగపడి అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపే క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు రాయబారిగా, క్రీస్తు సేవకుడుగా, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవ యోధుడుగా నువ్వు ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన సంగమా, ప్రతి వ్యక్తి ఒక వెపన్ లాగా ఉండాలి. క్రైస్తవ యోధుడంటే క్రీస్తుని కలిగి ఉండి ఆ శక్తిని నీ ద్వారా ప్రతి వ్యక్తికి ప్రకటించేటట్లుగా, ప్రతి వ్యక్తికి నీ చేతుల ద్వారా వెళ్లేటట్లుగా, నువ్వు ఆ ఇంట్లో ప్రవేశించగానే నీ ద్వారా ఆ ఇంటికి సమాధానం వచ్చేటట్లుగా, నీ ద్వారా ఆ ఇల్లు ఆశీర్వదించబడేటట్లుగా అలాంటి దేవుణ్ణి నీ ద్వారా పరిసర ప్రాంతాలకు తీసుకెళ్తే నువ్వు వెళ్తున్నావంటే దేవుడు కూడా నీతో కలిసి నీకు కాపుదలగా దేవుడు ఆ ఇంట్లోకి రావాలి. అప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నీతో మాట్లాడే వ్యక్తి ఆశీర్వదించబడతాడు. నీతో నడిచే ఆ ప్రతి స్థలములో ఉన్న వ్యక్తులు దేవుడి చేత ఆశీర్వదించబడేటట్లుగా దేవుడితో దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపను మీకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.